తెలంగాణలో రేవంత్ సర్కార్ అరాచక పాలన నడుస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. హిందువులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యేపై దాడి జరిగి 2 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు స్పీకర్ ఆరా తీయకపోవడం దారుణమని అరవింద్ అన్నారు. కేవలం 15% ఓట్ల కోసం ఎంఐఎంకు కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి వెరీ డేంజరస్ సీఎం అని ధర్మపురి అరవింద్ కామెంట్ చేశారు. డెమోక్రసీని అణిచివేయడము, హౌస్ అరెస్టులు చేయడము, కళ్ళు నెత్తికెక్కి పాలన చేయడము. కేసీఆర్ సమయంలోనేమో రాచరిక పాలన ఉండేది. ఇప్పుడు అరాచకమైన పాలన మొదలైంది. రేవంత్ ఉద్దింది పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మానం మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. ఈజ్ ఈ ప్రమోటింగ్ కన్వర్షన్స్? హిందువులని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడా? చివరికి ఎమ్మెల్యే మీద కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. స్పీకర్ గారు కనీసం ఎమ్మెల్యేకి ఫోన్ చేసి కనుక్కున్నాడా ఏం జరిగిందో? పోలీసు వాళ్ళ దగ్గర రిపోర్ట్ తెప్పించుకున్నాడా స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ? ఇట్ ఈస్ హిస్ రెస్పాన్సిబిలిటీ టు సేఫ్ గార్డ్ హిస్ మెంబర్స్. ఒకవైపేమో ఈ రేవంత్ ఉద్దీన్ పాలన సిగ్గుమాలిన ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్, నన్ను రేవంత్ ఉద్దీన్ అనండి, నేను గర్వపడుతున్నా. ఏమేమోడో దారుస్సలాం దుమ్ము నాకెటోడు రేవంత్ అంటాడు. ఎవడైనా కాంగ్రెస్ వాడు, ప్రభుత్వం నడిపేటోడు, రెడ్డి అయినా రావైనా వెలుమ అయినా కాపైనా ఎవడైనా వచ్చి మా దుమ్ము నాకాలి అంటున్నాడు. ఈ సిగ్గుమాలినవాడు ముఖ్యమంత్రి పోయి నాకుతున్నాడు. ఇక్కడ రా నాపల్లికి వచ్చి బీజేపీ ఆఫీస్ మొత్తం నాకిపో, ఫ్లోర్ అంతా హిందువులతో ఓట్లు వేపిస్తాం, మేము 80% వేపిస్తాం. 15% కోసం ఎందుకు నాకుతున్నావురా? 80% హిందువులతోటి ఓట్లు వేపిస్తాం. మరోసారి ఈ హౌస్ అరెస్టులు ఏదైతే కేసీఆర్ ధోరణిలో పోతా ఉన్నాడో అయినా ఇవన్నీ కూడా మేము కండెమ్ చేస్తూ ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆడ హిందువుల మీదనే కేసులు ఎక్కువ పెట్టినట్టు సమాచారం అందుతుంది. ఇవన్నీ పక్కన పెట్టి ఎవడైతే సూపర్ మార్కెట్లకు వచ్చి గొడవ చేసిండో వాని లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందిగా మా డిమాండ్ ఉంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం మీద కూడా అటాక్ చేసిన వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టి ఇంకోసారి ఇటువంటి దాడులు కాకుండా ఈ సిగ్గుమాలిన హోమ్ మినిస్టర్, హూ ఇస్ ద చీఫ్ మినిస్టర్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.